ఇది కూడా సేమ్ అంతే రాసుకోవడం, హాఫింగ్ పెంచుకోవడం. ఇది కూడా ఇంకో విషయం ఉంది, ఇది నేను డబల్ మడత వేసాను. ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ వస్తుంది, ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి చేయాలి. ఇది బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి చేయాలి. ఇది ఒకటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అట్లా చేయొచ్చు. ప్రిన్సెస్ కట్ ఒకటి, పార్ట్ నెక్ ఒకటి, లాంగ్ ఫ్రాక్ ఒకటి. ఇవి 4 కూడా డబల్ మీద కట్ చేసి చేయాలి. ఇక మామూలుగా సింపుల్ మామూలు బ్లౌజ్ అనుకో, ఫ్రంట్ వేరే షేప్లు వచ్చేవారికి మాత్రం సపరేట్ తీయాలి, షేప్లు వచ్చేవారికి. ప్లస్ ఇందులోనే ఇంకోటి ఏంటంటే ప్రిన్సెస్ కట్ వారికి కూడా డబ్బులు తీసుకోవాలి. 14 అన్నా పెట్టాను, మొత్తం చూద్దాం. 14 ఉంది, 14 అన్నా పెట్టాను. షోల్డర్ వచ్చేసి 7, దీని షోల్డర్ వచ్చి 7.5 ఉంది. దీని షోల్డర్ వచ్చేసి ఇట్లా గుంజిది పెరుగుతుంది, సమానంగా చూసుకోవాలి. ఆ జాకెట్ ఫాలో కావద్దు అసలు. ఆ జాకెట్ ఫాలో అయితే షోల్డర్ కట్ రాదు. ఎప్పుడైనా ఆ జాకెట్ ఉంటే చూసారా ఇక్కడ ఎట్లయిపోయింది, ఇట్లా వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసినట్టుగా ఇదివరకు కట్ చేస్తాడు. పీస్ కట్ చేసి ఇలా రౌండ్ తిప్పుతాడు. ఇక్కడ పీస్ కట్ అవుద్ది. ఇక్కడ ఎంత షేప్ వచ్చిందో సేమ్ మంది కూడా అంత షేప్ రావాలి. అది కూడా చూపిస్తాను, నేను చూపిస్తాను. ఎప్పుడైనా ఆది రోజు కొలుచుకునేటప్పుడు ఇట్లే చూసుకోవాలి. ఉల్టా తీసి ఈ కుట్టుకి సమానం చూసుకోవాలి. 19.5. ఇప్పుడు ఇది కంపల్సరీ ఇది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైనా స్టాల్ ఎంత పెడుతున్నాం, ఇది 2 2.5 పెడుతున్నాం, 4 పెట్టాలి. 4.5 అంటే తను 4.5 కావాలి. మీకు ఇలాంటి వాళ్ళకి 4కి తగ్గొద్దు. 4 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 4 కంటే తగ్గొద్దు. ఇది కూడా అంతే ఉంటుంది. వెయిట్ ఉంది. ఎంత ఉంది ఇది? 8.5. మనం 4 పెట్టాము. కుడితే ఈ టాప్ నుంచి ఆ టాప్ పోతే 8.5. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ మనం ఇట్లా 10 ఇంచులు 4 ఇంచులు 4 ఇంచులు పెట్టదు, అట్లా పెట్టదు. ఇది కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెసే పెట్టాలి. ఎవరికైనా 5 ఇంకా తగ్గినా ఏం కాదు. కొంతమంది ఇంకా పైకి ఉండాలంటారు. బోట్ నెక్ అంటేనే అది ఇంకా పైకి ఉండాలంటారు. ఇది ఏదైనా బ్యాక్ పార్ట్కి వస్తుంది. సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కావాలనుకున్నప్పుడు ఇదే పీస్లో ఇది కూడా సేమ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ
సేమ్ డిటో రెండు కూడా. అందుకే ఇప్పుడు రెండు కలిపి కట్ చేసేది, రెండు కలిపి కట్ చేసేదే అందుకు. నా కత్తిలో